మన దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక ఎంత అయితే ముఖ్యమో, అన్నీ ఉన్నప్పుడు మనిషికి ప్రవర్తన కూడా అంతే అవసరము. నువ్వు ఒక్కసారి క్రింద పడి చూడు, నిన్ను ఎత్తడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. ఓసారి పైకి ఎగిరి చూడు, లాగి దించేయడానికి 100 చేతులు ముందుకొస్తాయి. నిజమైన పేదరికం మనిషి దగ్గర డబ్బు లేనప్పుడు కాదు, సద్గుణాలు లేనప్పుడు. సంపాదన లేని మగవాడిని, సంతానం లేని ఆడదాన్ని ఈ సమాజం ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకనివ్వదు. మనిషి వయసులో ఉన్నప్పుడు బాగా పొగరుగా ఉంటాడు, ఆ వయస్సు అలానే ఉండిపోతుందనుకుంటాడు. కానీ వయస్సు పెరిగాక అప్పుడు అనుకుంటాడు, వయసులో ఉన్నప్పుడు వంగి ఉండాల్సిందని. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం దక్కుతుంది. జీవితంలో ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓర్పు పుట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి, అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంతింట్లో కూడా మనం పరాయి వాళ్ళు అవుతాం. పరాయి వాళ్ళు ఒక్క మాట అంటే వాళ్ళని చూసినప్పుడే ఆ మాట గుర్తొస్తుంది, కానీ సొంత వాళ్ళు అంటేనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది.